నీ చోటు లాక్కోవాలని చూస్తే వాళ్ళని జుట్టు పట్టి బయటికి గెంటి నిన్న చోట్లో కూర్చోబెట్టాలని రమ్మంటున్నాను. ఆయన మనసులోనే నాకు చోటు లేనప్పుడు మళ్ళీ ఆయన జీవితంలోకి ఎలా తీసుకువెళ్లాలని అనుకుంటున్నావు? నేను అన్యాయం చేసిన మనుషుల మధ్యలోకి, ఆ చోటికి నేను మళ్ళీ రాలేను. నువ్వు చేసిన అన్యాయాన్ని తలుచుకుని ఆగిపోతే జరగబోయే అన్యాయాన్ని ఆపేది ఎవరక్కా? ఆ పల్లవి మంచిది అని అందరూ అనుకుంటున్నారక్కా, కానీ అది మేకవన్నె పులి. మన కుటుంబానికి ఏదో అన్యాయం చేయడానికే మంచితనం ముసుగు వేసుకొచ్చిందక్కా. సారు, అటు చూడండి. పల్లవి బ్యాగ్ ఇక్కడుందేంటి? ఏ అమ్మాయి? తను రూబీ కదా. మేమిద్దరం క్లబ్లో డాన్సర్స్గా పనిచేస్తున్నాం. అది ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ ఈ పెళ్లి జరిగి అది ఇంటికి కోడలైతే సర్వనాశనం చేసేస్తుంది. ఇప్పుడు దాన్ని ఆపగలిగేది నువ్వొక్కదానివి మాత్రమే అక్క. నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఇంతకు మించి వేరే మార్గం లేదక్కా. నీ స్థానంలోకి నువ్వొచ్చి పల్లవిని అడ్డుకోగలిగితే చాలు. నీ తప్పులకి ప్రాయశ్చిత్తం జరిగిపోయినట్టే. నిజమే, కానీ నా ఊసెత్తడానికే ఇష్టపడని మనుషుల మధ్యకి నేనెలా రావడం కుదురుతుంది? ఆ సమస్యని పరిష్కరించడం ఎలా సాధ్యమవుతుంది? నువ్వు రావడానికి ఒప్పుకో అక్క, మిగతాది నేను నడిపిస్తాను. ప్లీజ్ అక్క, ప్లీజ్. నాని, ధరణి ఏది? అక్క ఊసెత్తద్దని చెప్పినాం కదా, అలిగినట్టుందక్క. అదేం లేదు పిన్ని, ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళీ వదిన ప్రస్తావన తీసుకురావద్దని. ఎవరో తెలిసిన పేషెంట్ ఉంటే మాట్లాడడానికి వెళ్ళింది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉందక్క. ఈ బ్యాగ్ కూడా వేసుకో, 100% పర్ఫెక్ట్ గా ఉంటుంది. బాగుంది, కానీ నా వల్ల అవుతుందంటావా? ఏం మాట్లాడుతున్నావక్క? నువ్వెవరు? లాయర్ శ్రావణి. నువ్వనుకుంటే అవ్వకపోవడమా? నువ్వు చెప్పింది చెప్పినట్టు చెయ్యి, క్యారెక్టర్ అదిరిపోతుంది. కన్ఫర్మా? నో డౌట్ కదా? అక్క, తెలుగు అచ్చ తెలుగులో మాట్లాడాలి. ఓకే, సరే. అనుమానం ఏమీ రాదు కదా? అస్సలు రాదక్క. రూపం మారిపోయింది, భాష మారిపోయింది, ఇంకెవరికి అనుమానం వస్తుంది? అచ్చ తెలుగులో అదరగొట్టాలి. ఖచ్చితంగా సోదరి. ఈ శ్రావణి అంటే ఏంటో అసలైన దృశ్యం ఇప్పుడు చూపిస్తాను.
సూపర్ అక్క, అంతే. రెడీగా ఉండక్క, బావగారు బయలుదేరే టైంకి కరెక్ట్గా ఎంటర్ అవ్వాలి. సరేనా? సరే. అదిగో వచ్చేస్తుంది. బావగారు ఒక్కసారి ఇలా వస్తారా? ఏంటి ధరణి? డాక్టర్ గారు మీతో మాట్లాడాలంట, రమ్మన్నారు. నాతో ఏం మాట్లాడతారు? ఏమో బావగారు. ఏ డాక్టరు? తెలీదు బావగారు, రిసెప్షన్ దగ్గర ఉన్నారు, వెళ్ళి కలవండి. సారీ బావగారు, మిమ్మల్ని డాక్టరు పిలవలేదు. మీరిక్కడ ఉండాలి, అక్కని కలవాలి, అక్కతో కలిసి ఇంటికి రావాలని చిన్న అబద్ధం చెప్పాను. అత్తయ్య, బయలుదేరదామా? సారు, కార్ తీయండి. గదేంది విక్రమ్ రాకుండా పోదామంటున్నావు? అవును, విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడమ్మా? అది డాక్టర్ గారు మాట్లాడతానంటే వెళ్ళారత్తయ్య. టైం పడుతుందంట, మనల్ని వెళ్ళిపోమన్నారు. పర్వాలేదు, అందరం కలిసి వెళ్దాం. బావగారేం చిన్నపిల్లాడు కాదు పల్లవి, ఆయన వస్తారులే. అసలే చెరువులో నీళ్ళన్నీ తాగి అలసిపోయావు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందో గాని. సారు, అత్తయ్య గారిని కారెక్కించండి. పల్లవి, నువ్వురా రా. ఏంటక్క, మళ్ళా ఏదో నాటకం ఆడుతున్నట్టున్నా? నువ్వాడే నాటకం ముందు నేనెందుకు పనికొస్తాను పల్లవి? నిజంగా చావడానికి దూకినట్టు బాగా నాటకం ఆడావు. తెలిసిపోయిందా? ఏదేమైనా నువ్వు చాలా తెలివైన దానివక్క. మరి నీ తెలివితేటల్ని తిప్పికొట్టాలంటే ఈ మాత్రం పెద్ద ప్లాన్ వేయాలి కదా. పాపం, అక్కనందరూ క్షమించేశారు. మళ్ళీ అక్కనింటికి తెచ్చేస్తాను అని తెగ ఆశలు పెట్టుకున్నావు, సంబరం చేసుకున్నావు. కానీ ఒక్క పూటలో మొత్తం ఎలా రివర్స్ చేసేసానో చూసావా? ఇప్పుడు మీ అక్క ఇంటికి రావడం కాదు కదా, తను ఊసు కూడా నువ్వు ఎత్తలేని పరిస్థితి అయిపోయింది. ఇక నా పెళ్లి జరగకుండా నువ్వే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా ఆపలేడు. ఒకప్పుడు నేను ఇలాగే అనుకున్నా, నాకిష్టం లేని పెళ్లి జరుగుతుంది, నన్నెవరూ కాపాడలేరు అని. అప్పుడొచ్చారాయన, పెళ్లి పీటల మీద నుంచి తాళి కట్టి తీసుకొచ్చేశారు. ఎవరిని ఎవరికి జోడీగా పంపాలో దేవుడెప్పుడో రాసిపెట్టుంటాడు. ఎప్పటికీ మా బావకి జోడీ నా అక్కే. నువ్వు ఇలాంటి మాయలు లక్ష్య చేసినా ఏమి చేయలేవు. అందరూ కూర్చున్నారు, కారెక్కు. ఇంత జరిగినా ఇంకా అక్క వస్తుందని అంటుంది. అసలు దీని కాన్ఫిడెన్స్ ఏంటి? పల్లవి, కారెక్కు. వస్తున్నా ఆంటీ.
వాయుపుత్రరావు గారి ఫ్యామిలీ తెలుసునా? తెలుసు. మీరు నా కంటికి ఆశాదీపము వలె అగుపించుచున్నారు. వారు ఎచట ఉందురో తెలిపి పుణ్యం కట్టుకుందురు. మీ చూపులకు అర్థమేమిటో అర్థమైనది. నాకు తెలుగు భాష అన్న వాత్సల్యం ఎక్కువ. అచ్చ తెలుగులో మాట్లాడడం నాకు అభ్యాసము. ఓకే, ఇంతకీ మీరు వాళ్ళకేమవుతారు? వాళ్ళ కోడళ్ళు ధరణి, శ్రావణిలు ఉన్నారు కదా, వాళ్ళకి సహోదరిని అవుతాను. ఓ, మరి ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ముందు గృహమునకే పోయింటిని. వైద్యశాలకు పోయినారని తెలుసుకుని మరలా ఇచ్చటికొచ్చి తిని. వాళ్ళు ఎచట ఉందరో కొంచెం చెప్పేదరా? ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయారు. నాతో రండి, తీసుకెళ్తాను. మీరు? వాయుపుత్ర గారి పెద్ద అబ్బాయిని. ఆయనచో మీరు శ్రావణి పతి, నాకు బావగారన్నమాట. దయచేసి ఆ పేరు నా దగ్గర ప్రస్తావించొద్దు. నా పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడం లేదంటే నన్ను ఎంతలా అసహించుకుంటున్నారో అర్థమవుతోంది. ఆ ఆశయాన్ని ప్రేమగా మార్చుకుంటాను. నా చెల్లెలి సహకారంతో మళ్ళీ మీ చేత మేడం బంగారం అని పిలిపించుకుంటాను. క్షమించండి బావగారు, జరిగిందంతా తెలిసింది. ఇట్స్ ఓకే, రండి. సామ్రాజ్యం, ఎంతసేపు అమ్మాయి నుంచో పెడతావు? త్వరగా రా, త్వరగా. ఇగో వచ్చేసినాక ఎవరి దిష్టి పడిందో ఏమో, బంగారు లాంటి పిల్లకి ఈ గతి పట్టింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ల దిష్టి, కానోళ్ల దిష్టి, ఆ శ్రావణి దిష్టి, అందరి దిష్టి పోవాలే. మా అక్క దిష్టి కాదే, నీ దిష్టి, ఆ పల్లవి దిష్టి ఎక్కువైపోయింది. ముందు మీ కళ్ళు పీకేయాలి. టైలర్, ఈ హారతి ఎవరికి? పల్లవికి ఆల్రెడీ పిన్ని హారతి ఇచ్చింది కదా. ఇది వేరే వాళ్ళ కోసం సారు. అదే కదా, పల్లవి మీద గంత ప్రేమ యాడబుట్టుకొచ్చిందా అనుకున్నా. అది సరే, హారతిచ్చి మరి ఇంటికి ఆహ్వానించేటోళ్ళు ఎవరున్నారబ్బా? అరే, ఎవరొస్తున్నారంటే నవ్వుతావేంది? ఎవరొస్తున్నారమ్మా? వచ్చారు చూడండి అత్తయ్య. ఆగండి ఆగండి, ఎలా ఉన్నావు? లక్షణంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు చెల్లి?
నాకే చాలా బాగున్నాను. బావగారు మీరు కూడా రండి. ఆగో, గా పిల్లని అక్క అని పిలుస్తున్నావు, విక్రమ్ ని పక్కన పెట్టి హారతిస్తున్నావు. రే, ఏందిరా ఇది? ఏం జరుగుతుంది? ఎవరా పిల్ల? అయ్యో, అంత కంగారు పడద్దు అత్తయ్యా. తను మా అక్క, మా పెద్దమ్మ కూతురు. పెద్దమ్మ కూతుళ్ళు చిన్నమ్మ కూతుళ్ళకు కూడా హారతిచ్చి లోపలికి పిలుస్తారా? ఇంటికొచ్చే అతిథికి హారతిచ్చి స్వాగతిస్తే తప్పేంటి? ఏమంటారు అత్తయ్య? తప్పేం లేదమ్మా, ఇవ్వు. అత్తయ్య గారి పర్మిషన్ కూడా వచ్చేసింది. బావగారు మీరు కూడా రండి. అగో, మళ్ళా ఆడిని పిలుస్తావు? ఏదో మొగుడు పెళ్ళాలకి హారతిస్తున్నట్టు ఇద్దరికి కలిపి హారతిస్తున్నావేంది? ఇద్దరు మొగుడు పెళ్ళాలేనే పిచ్చి మొహమా, ముందు ముందు నీకే తెలుస్తుంది. కలిపి హారతి ఇవ్వడం కాదత్తయ్యా, ఒకేసారి వచ్చారు కదా, ఒకేసారి ఇస్తున్నానన్నమాట. మీ అక్కకి హారతిస్తున్నావు సరే, విక్రమ్కి ఎందుకు? రోజంతా హాస్పిటల్లో ఉన్నారు కదా, అక్కడ ఎవరి దిష్టి అయినా పడుంటే పోతుందత్తయ్యా. అవునమ్మా, నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. నువ్వే చేస్తున్నావు, తీయమ్మా. హడావుడంతా చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. అసలు ఈ క్యారెక్టర్ ఎవరు? అక్క, కుడికాలు పెట్టి లోపలికి రా. అక్కేమన్నా ఇంటి కోడలా? కుడికాలు పెట్టి లోపలికి రానీకి? అవును, కోడలే కోడలే. అంటే నేను కోడల్ని, అప్పుడు మా అక్క కూడా వరుసకి కోడలే అవుతుంది కదా. అయినా ప్రతిదానికి మీ అనుమానాలేంటత్తయ్యా? ఏదైనా కొత్త చోటికి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అంటాం, అది కూడా తప్ప? సామ్రాజ్యం సాంప్రదాయాలు పాటించడంలో తప్పేం లేదు. మీరు లోపలికి రండమ్మా. అక్క పద.
తల్లిగా చేయకూడని తప్పులు ఎన్నో చేశాను. అందరినీ బాధ పెట్టాను. నా తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు భగవంతుడా. ఓ అత్తింటి గడప, ఏ ఇంటి కోడలైనా నిన్ను దాటే అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. అలాగే రక్తం పంచుకు పుట్టిన అక్క చెల్లెళ్ళం నిన్ను దాటి లోపలికి అడుగు పెడుతున్నాం. ఈ అత్తారింట్లో మా స్థానం ఎప్పటికీ అలాగే ఉండేలా ఆశీర్వదించమ్మా.